హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో స్టిల్ బేరిష్గానే ఉంది. సో ఈ రోజైతే ర్యాలీ వచ్చినట్లే ఉంది కానీ రానట్టు కూడా ఉంది. చూడండి ఈరోజు క్యాండిల్ ఎలా ఉందో. అసలు ఈ క్యాండిల్ ఇది డోజీ కంటే దారుణంగా ఉందండి ఈ క్యాండిల్ అనేది. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది మార్కెట్. సో గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఏం జరగడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెన్సెక్స్ చూస్తే సెన్సెక్స్ కూడా బేరిష్ గానే ఉంది. యాక్చువల్గా 1 డే టైం ఫ్రేమ్ లో స్టిల్ బేరిష్ గానే ఉంది. ఓకే, సో ప్రిఫరెన్స్ 1 కొద్దిగా మీకు బుల్లిష్ సైడ్ చూపిస్తున్నా కానీ డబుల్ ఇంజిన్ మాత్రం స్టిల్ బేరిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం లోయర్ బ్యాండ్ని క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది 1 డే టైం ఫ్రేమ్ లో. అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గా ఉంది. సో ఏదైనా మూవ్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉందండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇది స్టిల్ డబల్ ఇంజిన్ ప్రకారం బేరిష్ గానే ఉంది. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. సో ఇక్కడ మాత్రమే దీనికి సపోర్ట్ ఉంది. ఒకవేళ ర్యాలీ అవ్వాల్సి వస్తే ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే దాదాపుగా ఇంకొక 1000 పాయింట్స్ ర్యాలీ అనేది దీంట్లో చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ నిఫ్టీ సెన్సెక్స్ అనేది స్టిల్ బేరిష్ గానే చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో 15 మినిట్స్లో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఎందుకు 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటే 5 మినిట్స్ ఆల్రెడీ గ్యాప్ అప్ అయి డౌన్ అయిందండి. సో మనం ఇక్కడ మనకి ఎటువంటి బేరిష్ ఎంట్రీ లేదు, బట్ మార్కెట్ మాత్రం కిందకు వచ్చింది. ఈవెన్ నిఫ్టీలోను అండ్ సెన్సెక్స్లోను కూడా. అందుకనేసే 5 మినిట్స్లో ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీ లేదు, బట్ కిందకు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ లో మూడ్లో ఉండాలి. వెయిట్ అండ్ వాచ్ ఓన్లీ. ఇక్కడ మనం ఏం చేయకూడదు. అండ్ ఆప్షన్స్ లో కూడా మీకు నేను స్క్రీన్ షాట్స్ కూడా పెట్టి చూపించాను. స్పాట్ కిందకు వస్తుంది, బట్ సిఈ ప్రీమియము పిఈ ప్రీమియం రెండు కూడా పైకి మూవ్ అయ్యాయి. అప్ టు ఇంతవరకు కూడా చుక్కలే చూపించిందండి నిఫ్టీ. ఇంతవరకు కూడా చుక్కలే చూపించింది. 5 మినిట్స్లో చాలా మంది ఈ ఏరియాలో స్టాప్ లాసెస్ తీసుకున్నారు. ఈ క్యాండిల్ వేసిన తర్వాత కొద్దిగా కిందకు వస్తున్నాను అని చెప్పినా కానీ ఇక్కడి నుంచి అయిన ర్యాలీ మాత్రం కొంచెం చెప్పుకోదగ్గ ర్యాలీ. అండ్ ఇది కూడా యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇది కూడా మంచి ర్యాలీ. మీకు నేను ఇదంతా కూడా 15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది వస్తే దీనికి ఎక్కడ సపోర్ట్ ఉంది, కిందకు వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదండి. ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. సో ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. వచ్చింది ఇంతవరకు వచ్చి పైకి వెళ్తున్నాను అని ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది చూడండి. బట్ ఇక్కడ ఈ క్యాండిల్లో డబల్ ఇంజిన్ స్టిల్ బేరిష్ గా ఉంది. ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, స్టిల్ బేరిష్ గా ఉంది. ఈ క్యాండిల్లో ఎప్పుడైతే డబల్ ఇంజిన్ ఇచ్చిందో థర్డ్ టైం అంటే ఇక్కడ మీకు 2 సార్లు స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ తీసుకుంటారు, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టింది, మళ్ళీ ఇక్కడ తీసుకుంటారు, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ ఎక్కడ కూడా బేరిష్ ఎంట్రీ లేదు. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 కానీ డబల్ ఇంజిన్ కానీ ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు 15 మినిట్స్ లో. ఓకే, సో బుల్లిష్ ఎంట్రీ కోసమే చూడాలి. సో ఈ క్యాండిల్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి ర్యాలీ అయింది. మార్కెట్ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా. ఒకవేళ సార్ నేను ఇక్కడ తీసుకోలేకపోయానండి, ఇక్కడ కొట్టిన స్టాప్ లాసెస్ నాకు భయం వేసింది అనుకుంటే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 48 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత ఇంతవరకు ర్యాలీ అయిన తర్వాత ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఇంటిమేట్ చేస్తుంది నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని. సో ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇంకా దీనికి స్పేస్ ఇవ్వాలి అంటే ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. యాక్చువల్గా మనకి టార్గెట్ వచ్చింది. మనం ఇక్కడ తీసుకుంటే ఇంతవరకు టార్గెట్ వచ్చింది అంటే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. బట్ ఇంకా మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, పెద్ద జోన్ తీసుకుంటే నిన్న చెప్పాను గుర్తుందా అండి. ఫస్ట్ ఇది తీసుకోండి, ఇది కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఈ జోన్ తీసుకోండి అని ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. సో ఈ జోన్ని రెస్పెక్ట్ చేస్తుంది. నేను ఏదైతే చెప్పానో అదే జోన్ని రెస్పెక్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్పుడు ఇంతవరకు 150 పాయింట్స్. సో బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిందండి. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా
చాలా అగ్రెసివ్గా మూవ్ అయింది మార్కెట్. అంటే సిఈలోను పిఈలోను రెండిటిలోనూ కూడా పైకి వెళ్ళడానికి చూస్తుంది, కిందకి రాలేదు. బట్ ఎప్పుడైతే మార్కెట్ కిందకి టర్న్ అయిందో చూడండి, ఇక్కడ చూపిస్తాను, ఈ క్యాండిల్ పడ్డదో, ఈవెన్ డబల్ ఇంజన్ లో హయ్యర్ బ్యాండ్ ని కూడా క్రాస్ చేసుకుంటూ ఈ క్యాండిల్ పడ్డదో, ఇక్కడ నుంచి కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, ఈ రోజు స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం లిటిల్ బ్రదర్ కి పైన ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిందా అండి? 108 పాయింట్స్, 108. ఓకే, సో టెక్నికల్ పరంగా చాలా బాగా జరిగింది. లేదండి 5 minutesలో చేశాను అనుకుంటే మాత్రం ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవమే. పైకి వెళ్ళింది, కిందకొచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందకొచ్చి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి కిందకొచ్చి ఈ జోన్లో 2-3 సార్లు ఎంట్రీ ఇచ్చిందండి. ప్రిఫరెన్స్ 1 మాత్రం బేరిష్గా చూపిస్తుంది, అందుకే మీకు ఇక్కడ స్లైట్ కన్సాలిడేషన్ అయినట్టు చూపిస్తుంది. ప్రిఫరెన్స్ 1 ఏమో బేరిష్గా ఉంది, యాజ్ పర్ ద 5 minutes డబుల్ ఇంజిన్ ప్రకారం బుల్లిష్గా ఉంది, అందుకే స్లైట్ కన్సాలిడేషన్ అయింది. సో ఒకేసారి సడన్ స్పైక్, మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు కూడా రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి, ఏదైతే 15 minutes రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ జోన్ దగ్గర నుంచి ఇమ్మీడియట్ ఫాల్ జరిగింది. ఇప్పుడు సెన్సెక్స్ లో ఏం జరిగింది అనేది చూద్దాము. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండి. సో సెన్సెక్స్ లో ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే మాత్రం చాలా చాలా దారుణంగా మూవ్ అయ్యాయి. ఎలా అంటే అసలు ఒక మాదిరి ట్రేడర్ అయితే ఎగిరిపోతాడండి ఆప్షన్ సెల్లర్ అయితే. సో అంత దారుణంగా జరిగింది ఈ రోజు. ఒకసారి ఆప్షన్ ప్రీమియమ్స్ చూడండి, మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్గా వస్తే ఇంతవరకు రావాలి కదండి, దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్, ఇంతవరకు రావాలి. బట్ రాలేదు, మార్కెట్ కిందకి రాలేదు, అక్కడక్కడక్కడే ఆగిందండి. అక్కడే ఆగి మీకు యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ప్రకారం 15 minutesలో ఎంట్రీ పాయింట్ ఏంటండి, ఈఎంఏని టచ్ చేయాలి, అయితే 5 minutesలో కానీ 15 minutesలో కానీ. సో 15 minutesలో ఎక్కడ టచ్ చేయలేదు, బట్ 5 minutesలో మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ చేసిందండి. ఈ క్యాండిల్లో టచ్ చేసి వేసింది, అండ్ మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఈ క్యాండిల్, అండ్ పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఈ క్యాండిల్లో కూడా మీకు దాదాపుగా 3 సార్లు మీకు బుల్లిష్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ చేసింది. సో 3 సార్లు కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ర్యాలీ అయ్యింది. ఈ ర్యాలీ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ర్యాలీ అండి, చాలా సూపర్ ర్యాలీ. ఇక్కడెక్కడా మీరు బేరిష్గా చూడకూడదు, ఇక్కడెక్కడా అసలు మార్కెట్ బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు. యాజ్ పర్ ఫిన్విరాజ్ స్ట్రాటజీ ఇక్కడెక్కడా బేరిష్గా లేదు, మార్కెట్ బుల్లిష్గానే ఉంది. సో కిందికి వచ్చిన ప్రతిసారి మీరు ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. లేదు బేరిష్గా మారిపోయింది, ఇలా మారిందనుకోండి అప్పుడు మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ బుల్లిష్గానే ఉంది. ఓకే, అండ్ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళేటప్పుడు 15 minutesలో పెడుతున్నాను. సో పైకి వెళ్ళేటప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, దీనికంటే పైనున్న లెవెల్ ఇది కదండి, ఈఎంఏకి దగ్గరికి వచ్చి వెళ్ళిన తరువాత తీసుకున్న క్యాండిల్ అయితే ఇది కదండి. ఈఎంఏకి వచ్చి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వేసింది, ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా. సో నేను 15 minutesలో పెట్టాను. 15 minutesలో పెట్టి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకిది ఆల్రెడీ ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 140 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 400 పాయింట్స్ టార్గెట్. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్, మీకు తెలుసు. సో 400 పాయింట్స్ ర్యాలీ అయిందండి. సో 400 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో వెళ్ళింది పైకి, వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ కూడా సేమ్ నిఫ్టీలో ఎలా అయితే 5 minutesలో మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చిందో అలాగే కింద నుంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇక్కడ కూడా మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఇచ్చింది. బట్ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ బేరిష్గా ఉంది, సేమ్ నిఫ్టీలో లాగానే. సో ప్రిఫరెన్స్ 1 ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తుందో ఆ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు లైక్ దిస్. ఈ క్యాండిల్లో మీకు ప్రిఫరెన్స్ 1 కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, బుల్లిష్గానే ఉందండి. ఇక్కడ ఎక్కడ మీరు బేరిష్ ట్రేడ్ తీసుకుంటాక లేదు. ఐదర్ ట్రేడ్ తీసుకోకుండా ఖాళీగా అయినా కూర్చోవాలి, లేదా బుల్లిష్ ట్రేడ్ అయినా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బేరిష్ ట్రేడ్ తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, సో పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ మనకి అన్నీ కూడా ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా కన్ఫర్మ్ చేసేసాయి కిందకు వస్తున్నాను అని. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 180 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్ ఉందండి. కానీ ఇది చాలా హ్యూజ్ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్లో ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగాయండి నిజంగా.
చాలా చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈవెన్ 10s లో ఉన్న ప్రీమియమ్స్ 100s కి వెళ్ళిపోయాయండి. 20s లో ఉన్నవి 200s కి వెళ్ళిపోయాయి. అంత దారుణంగా పెరిగాయి అనమాట. ఈ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఇంతవరకు చాలా బీభత్సం జరిగిందండి ఈ రోజు సెన్సెక్స్ లో. సూపర్ గా జరిగిందనమాట. సో ఈ బీభత్సానికి కారణం ఏంటంటే ఎక్స్పైరీ. ఈ రోజు ఎక్స్పైరీ. ఇవి మూవ్ అయినవి చాలా వాలటైల్ గా మూవ్ అయ్యాయి. యాక్చువల్గా ఇలా స్లో అండ్ స్టడీగా వెళ్తే అంత మూమెంటం ఉండదు. బట్ ఎప్పుడైతే స్పైక్స్ ఇంతంత పెద్ద క్యాండిల్స్ పడతాయో ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి 10 రూపీస్ది 100 రూపీస్కి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వెళ్ళిపోతుందండి. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. సో ఇంతంత పెద్ద క్యాండిల్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో సెన్సెక్స్లో బేబత్సం ఆ విధంగా జరిగిందనమాట. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. బట్ ఇది రావాలి అంటే యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇక్కడ ఉంది దీనికి సపోర్ట్. బట్ ఇది ఈవెన్ లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేయలేదండి. ఈవెన్ లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేయకుండానే పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. 5 మినిట్స్లో చూడండి అప్ టు మనకి సిగ్నల్ వచ్చే వరకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ లేదండి. ఇది ఎవరైనా ఒకవేళ తీసుకుంటే ఏ బేస్ మీద తీసుకోవాలి అంటే మీకు నేను మాస్టర్ ఫిబొనాచిలో చెప్పాను కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఎప్పుడైతే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ జోన్ ఈజ్ యువర్ టార్గెట్ అని చెప్పాను కదా. సో రిస్క్ చేస్తే ఇక్కడ చిన్న ఎంట్రీ తీసుకోవచ్చు అండి. నేను నా సెకండ్ అకౌంట్లో తీసుకున్నాను ఈ ఎంట్రీ అనేది బ్యాంక్ నిఫ్టీలో. నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో బాగా తీసానండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చాలా బాగా చేశాను. నిఫ్టీ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే నేను నిఫ్టీలో సెల్ చేసి బ్యాంక్ నిఫ్టీలో బై చేశాను. బట్ సెల్ చేసిన ప్రీమియమ్స్ అస్సలు మూవ్ అవ్వలేదండి. సెల్లింగ్కి ఈరోజు అస్సలు అనుకూలంగా లేదు నిఫ్టీ. సెన్సెక్స్ బాగుంది, మళ్ళీ సెన్సెక్స్ కూడా చాలా వాలటైల్గా ఉంది. బట్ నిఫ్టీ మాత్రం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఇటు కాలు ఇటు పుట్టు ఉంటుంది కదా. సో కాలు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పుట్ని సెల్ చేస్తాం కదా. సో పుట్ని సెల్ చేస్తే పుట్ ప్రీమియం కిందకి రావాలి కదా. సిఈ ప్రీమియం పైకి వెళ్తుంటే పుట్ ప్రీమియం కిందకి రావాలి, అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఏం జరిగేది, సిఈ ప్రీమియం పైకి వెళ్ళేది, పుట్ ప్రీమియం మాత్రం ఐదర్ అక్కడక్కడన్నా ఉండేది, లేదా సిఈ ప్రీమియం కొద్దిగా కిందకు వస్తే పుట్ ప్రీమియం బాగా పెరిగిపోయేది. సో ఇది ఇబ్బంది పెట్టింది. యాక్చువల్గా అయితే ఈరోజు ఆప్షన్ ప్రీమియమ్స్ అయితే మనం అనుకున్న డైరెక్షన్లో అయితే వెళ్ళలేదు. నిఫ్టీలో చాలా వెరైటీగా బిహేవ్ చేశాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా బాగా అనుకున్న లెవెల్లో వెళ్ళిందండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ తీసేసుకున్నాను నేను ట్రేడ్. అప్పుడు ఇంతవరకు హోల్డ్ చేశాను. నేను చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేసానండి. యాక్చువల్గా నేను ఐ హ్యావ్ టు లాక్ మై ప్రాఫిట్స్. సో ఈ క్యాండిల్ నేను ఇక్కడ బయటకు వచ్చేసాను. ఫస్ట్ మళ్ళీ ఈ క్యాండిల్లో తీసుకున్నాను, ఇక్కడ బయటకు వచ్చేసాను. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుని ఇక్కడ బయటకు వచ్చేసాను. యాక్చువల్గా నేను క్యాప్చర్ చేసిన పాయింట్స్ 200 పాయింట్స్ పైనే క్యాప్చర్ చేశాను ఈ ర్యాలీలో. బట్ సింగిల్ ట్రేడ్లో కాదు, 3 ట్రేడ్స్లో చేశాను. ఎందుకంటే నేను నా ప్రాఫిట్స్ని లాక్ చేసుకున్నాను. ఒకవేళ ఇది పైకి వెళ్ళి సడన్గా ఇమీడియట్ ఇటువంటి క్యాండిల్ ఏదైనా కొట్టిందనుకోండి, నా ప్రాఫిట్ మొత్తం పోతుంది. నేను ఎందుకు ఇచ్చేయాలి మార్కెట్కి? నేను సంపాదించుకున్న డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి మార్కెట్కి? సో ఐ హ్యావ్ టు లాక్ మై ప్రాఫిట్స్. అందుకే నేను కొద్దిగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కొద్దిగా వెళ్ళాను. అట్ ద సేమ్ టైం నా టార్గెట్ నాకు వచ్చింది. సో పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇది బుల్లిష్ ఎంట్రీ. మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం 15 మినిట్స్లో మార్కెట్ బుల్లిష్గా ఉంది. సో 5 మినిట్స్లో పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మీరు డ్యామ్ షూర్గా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. 160 పాయింట్స్ వెళ్ళిందా అండి? హ్యాపీగా 160 పాయింట్స్ వెళ్ళింది. అండ్ నాట్ ఓన్లీ రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా టచ్ చేసింది. ఇది 1 జోన్ని టచ్ చేసిన తర్వాత కిందకి రావడానికి ట్రై చేసిందండి. సో 1 జోన్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 1 జోన్ ఎంత ఉందండి? 300 పాయింట్స్ ఉంది. సో మీరు అంతవరకు కూడా ఉండవలసిన లేదు, జస్ట్ 250 పాయింట్స్ ఉన్నా సరిపోతుంది. ఈవెన్ మీరు 200కి తీసినా సూపర్ ట్రేడే కదా. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంత కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసిందండి మార్కెట్. యాక్చువల్గా అయితే ఇక్కడ కన్సాలిడేషన్ అనే చెప్పాలి. ఈ జోన్లో చాలా వరకు కన్సాలిడేషన్ జరిగింది. సో పైకి వెళ్తున్నాను అని యాక్చువల్గా ఇక్కడ ఈ క్యాండిల్లో ఒక సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇది ఎంతో ర్యాలీ అవ్వలేదు. సడన్గా ఒక పెద్ద క్యాండిల్. సో ఇటువంటి క్యాండిల్ నేను మార్నింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశానండి. యాక్చువల్గా నేను ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను, ఒక పెద్ద క్యాండిల్ రివర్స్లో వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అన్నయ్యలు ఉంటారు కదండి, బ్యాగ్లు వేసుకుని రెడీగా కూర్చుంటారు. మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళిందా కింద కొట్టుకొచ్చేద్దాం. ఎఫ్ఐఎస్ రెడీగా ఉంటున్నారండి. సో నేను ఎఫ్ఐఎస్ని వాళ్ళు బయ్యర్స్గా కనీసం ఒక 3 days పాటు కంటిన్యూస్ బయ్యర్స్గా ఉండే వరకు కూడా మాకు నమ్మకం లేదు దొర వాళ్ళ మీద. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఈ స్వింగ్ తీసుకుంటే, ఫస్ట్ ఈ స్వింగ్ తీసుకుంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మూవ్ అవ్వడానికి స్పేస్ ఉందా లేదా చూడండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ
ఈఎంఐకి పైన ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 180 to 200 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది. 200 పాయింట్స్ పైన ఇచ్చిందండి, 230 పాయింట్స్ వరకు ఇచ్చింది విత్ ఇన్ 3 క్యాండిల్స్లో వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఈరోజు మార్కెట్ అనేది టెక్నికల్గా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. బట్ ఆప్షన్ ప్రీమియమ్స్ మాత్రం కొంచెం వెరైటీగా బిహేవ్ చేసాయండి, చాలా వెరైటీగా. ఈవెన్ నిఫ్టీలో 2 పైకే వెళ్ళేవి, సెన్సెక్స్ చుక్కలు చూపించిందండి ఆప్షన్ సెల్లర్స్ కి. ఆప్షన్ బయర్స్ కి అయితే ప్రాబ్లం లేదు. ఆప్షన్ బయర్ ఒకవేళ ఇన్ కేసు 20 రూపీస్ లో కొన్నది 2 రూపీస్ అయిపోయింది అంటే అతనికి పోయేది కేవలం ఈ 20 రూపీసే. బట్ ఆప్షన్ సెల్లర్ 20 రూపీస్లో సెల్ చేశాడు, ఇది 200కి వెళ్ళిందంటే 180 రూపీస్ లాస్ వస్తుంది అతనికి. సో ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ లాస్ అని అందుకే అంటారు. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ క్యాండిల్ అంటే ఆ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మనకి ప్రజెంట్ ఉన్న లెవెల్ అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్స్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా ఇది సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తేనండి ఈ లెవెల్ కాకుండా స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకోండి. అంటే ఇది ఈ సపోర్ట్ జోన్లో 15 మినిట్స్ మనం రీట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు ఏదైతే సపోర్ట్ జోన్ వచ్చిందో ఈ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు ఈ సపోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ యొక్క సపోర్ట్ వరకు రావడానికి ఉంటుంది. ఇందులో కూడా మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, అలా కాదండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకోండి. సో ఇది లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇది ఆల్రెడీ డబల్ ఇంజన్ బుల్లిష్గా ఉంది. సో డబల్ ఇంజన్ ఏమో బుల్లిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 ఏమో బేరిష్గా ఉంది. సో కొంత కన్సాలిడేట్ అయ్యి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, కన్సాలిడేషన్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి February 1st బడ్జెట్ ఉంది కదా. సో బడ్జెట్ ర్యాలీ ఉంటుంది అనుకుంటున్నాను, అంటే బడ్జెట్ న్యూస్ దగ్గరకు వచ్చే కొలది వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యాక్చువల్గా యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే కన్సాలిడేషన్ చూపిస్తుంది. ప్రిఫరెన్స్ 1 బేరిష్గా ఉంది, డిఈ బుల్లిష్గా ఉంది, కన్సాలిడేషన్ చూపిస్తుంది. బట్ వాలటిలిటీ కూడా ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ ఈ జోన్ చూసుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది. సో సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని కొంత కన్సాలిడేట్ అవుతుందా, లేదా సపోర్ట్ జోన్ని క్రాస్ చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, నెక్స్ట్ వచ్చి మనకి 1 జోను ఇది ఉంది. ఈ రకంగా తీసుకోవచ్చు. లేదు అంటే ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవచ్చు. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఎక్స్టెన్షన్ తీసుకున్నా సరే మీకు ఇది ఏదైతే ఉందో దీనికి ప్రీవియస్ స్వింగ్కి మన స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది కొంచెం దగ్గరలో ఉంటుంది. సో మార్కెట్ వస్తే అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. లేదండి ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ మనకి ఎక్స్టెన్షన్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో స్లైట్ బుల్లిష్గా మారిందండి. ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గా మారింది ఎందులో 1 డే టైం ఫ్రేమ్లో. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం బెరిష్గా ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, మీకున్న లెవెల్స్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్స్ ఉన్నాయి. సో అప్ టు ఈ సపోర్ట్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతవరకు లేదు, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్లో చాలా మంచి ర్యాలీ ఉందండి. యాక్చువల్గా మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ చూడండి, లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ మంచి 15 మినిట్స్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, అది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఐ హోప్ మీకు నేను చెప్పిన లెవెల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీరు నిఫ్టీలో చేశారా, సెన్సెక్స్లో చేశారా, లేదా బ్యాంక్ నిఫ్టీలో చేశారా? మీరు ఈ రోజు గ్రీన్లో క్లోజ్ చేశారా, రెడ్లో క్లోజ్ చేశారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.